హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్మార్ట్ ఫోన్ సీసీ బోర్డు ఎలాగ ఛార్జింగ్ పిన్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే కొద్దిగా పేస్ట్ ఇచ్చి లైట్గా హీట్ ఇవ్వండి. అయితే సీసీ బోర్డు వేడెక్కకుండా మైక్ కూడా వేడెక్కకుండా చుట్టూ సేఫ్టీగా ఆ టేప్ కూడా చుట్టూ టేప్ వేయండి. టేప్ ఏంటంటే కాగితం టేప్ టైప్ ఉంటుంది. అది వేయటం వల్ల బోర్డు మనకు ఛార్జింగ్ పిన్ గురించి వేడి చేస్తాం కదా, ఆ హీట్ అనేది పార్ట్స్ మీద ఎక్కువ పడకుండా ఉంటుంది. అలాగే బోర్డులో నుండి హాఫ్ ఛార్జింగ్ పిన్ను తీసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా లెడ్ ఇవ్వండి. వీడియోలో చూపించినట్టుగా నీట్గా లెడ్ ఇచ్చి క్లీన్ చేసిన తర్వాత సీసీ పిన్ను ఛార్జింగ్ కేబుల్ యొక్క చిన్న కనెక్టర్ ముక్క అలాంటిది తీసుకొని దానికి ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి పిన్ వీడకుండా అలాగా సాల్డరింగ్ చేయండి. పిన్ విడిపోద్ది, లేకపోతే 2-3 రోజుల తర్వాత పిన్ విడిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాగా ఆ పిన్ అలా పెట్టి చేయడం వల్ల పిన్ లోపలికి లెడ్ వెళ్ళకుండా ఉంటుంది. తర్వాత ఆ చివర ఉన్న ఆ పాయింట్స్ కూడా జస్ట్ చిన్న సాల్డరింగ్ చేసుకోండి. ముందే సాల్డరింగ్ చేసుకోవడం వల్ల మనకి పని ఈజీగా ఉంటుంది. ఛార్జింగ్ పిన్ని బ్లోయర్ అవసరం లేదు. ఇప్పుడు బ్లోయర్ అవసరం లేకుండా మామూలుగా అలా పెట్టి సాల్డరింగ్ చేయొచ్చు. చూడండి వీడియోలో ఎలా చేస్తాం. చుట్టూ 4 వైపు 4 లెగ్స్ ఉంటాయి కదా, 4 లెగ్స్కి జస్ట్ అలా చిన్న సాల్డరింగ్ లైట్గా 4 లెగ్స్ కూడా చుట్టూ 4 లెగ్స్ ఉంటాయి కదా, 4 లెగ్స్కి కూడా నీట్గా సాల్డరింగ్ చేసుకోండి. అలా కనెక్టర్ మాత్రం ఉండాలి చేసినంతసేపు. కనెక్టర్ ఉండటం వల్ల ఏటవుద్దంటే దాంట్లో ఒక లెడ్ వెళ్ళదు లోపలికి. తర్వాత వెనక వైపు కూడా నీట్గా సాల్డరింగ్ చేయండి, బ్యాక్ సైడ్ కూడా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. ఇలా చేస్తే ఛార్జింగ్ బోర్డు నీట్గా పనిచేస్తుంది. మరి 4 లెగ్స్ కూడా సాల్డరింగ్ అయిపోయింది కదా. బ్యాక్ సైడ్ కూడా 5 పిన్స్ ఉంటాయి కదా, అన్ని 5 సాల్డరింగ్ చేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.